ఇస్సాకు. ఈ పేరుకు నవ్వు అని అర్థం. ఇస్సాకు యొక్క తల్లిదండ్రుల పేర్లు శారా, అబ్రహాము. ఇస్సాకు దేవుని వాగ్దానం వలన అబ్రహాం యొక్క 100వ ఏట జన్మించాడు. అబ్రహాము గారు ఇస్సాకు పుట్టిన 8వ రోజున దేవుని నిబంధనకు గుర్తైనటువంటి సున్నతి చేయించి అతను పాలు విడిచిన దినమున పెద్ద విందు చేయించాడు. అబ్రహాము గారికి అంతకు ముందు హాగరు వలన ఇష్మాయేల్ అనే పెద్ద కుమారుడు కలిగినప్పటికీ దేవుడు ఇష్మాయేల్ను అబ్రహామునకు వారసుడు కాదు అని, శారా వలన పుట్టిన కుమారుడే వారసుడని చెప్తారు. కాబట్టి ఇస్సాకే అబ్రహాము కలిగిన ఆస్తికి వాగ్దానానికి కూడా వారసుడు. ఇస్సాకు కొద్దిగా పెద్దవాడైనప్పుడు అబ్రహాము దేవుడు తనకు చెప్పిన మాట ప్రకారం తన కొడుకును తీసుకుని మోరియా దేశానికి 3 రోజులు ప్రయాణం చేసి అక్కడ దేవుడు చూపించే కొండకు వెళ్లి బలి అర్పించాలని తన కుమారుణ్ణి తీసుకొని వెళ్తాడు. ఇస్సాకు గుడారపు అనుభవాల్లో పెరిగినవాడు గనుక తన తండ్రి తాను కలిసి బలి అర్పించడానికి వెళ్తున్నారు, కానీ బలికి కావలసిన గొర్రెపిల్ల లేదని చూసి తన తండ్రిని గొర్రెపిల్లను అడుగుతాడు. ఎలా అంటే, నా తండ్రి, బలి అర్పించడానికి కట్టెలు నిప్పులు ఉన్నాయి, కానీ గొర్రెపిల్ల ఏది అని అడుగుతారు. ఇస్సాకుకు తెలియదు తన తండ్రి తననే బలిగా అర్పించబోతున్నారని. వెంటనే అబ్రహాం ఇస్సాకును చూసి, నా కుమారుడా, బలి కోసం దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటారు అని చెప్పగా వారిద్దరూ కలిసి ఆ పర్వతం మీదకి ఎక్కి వెళ్తారు. అప్పుడు అక్కడ జరిగిన విచిత్రమైన సంగతి ఏంటంటే, ఇస్సాకు తాను అర్పింపబడే బలికి తానే బలిపీఠాన్ని కట్టుకుంటారు. ఎలా అయితే యేసు తన సిలువను తానే మోసినట్లు. ఇంకా బలిపీఠం కట్టడం పూర్తయిన తరువాత అబ్రహాము ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపీఠం యొక్క కట్టెల మీద పెట్టి ఇస్సాకును వధించడానికి కత్తి ఎత్తినప్పుడు కూడా ఇస్సాకు మాట్లాడకుండా ఎంతో విధేయత చూపించాడు. ఏమీ తెలియని చిన్న బిడ్డ కాదు కదా, కానీ తండ్రికి విధేయత చూపించారు. ఎలా అయితే క్రీస్తు మరణమవునంతగా విధేయత చూపించారో అలానే ఇస్సాకు విధేయత కలిగిన యవ్వనస్తుడు. అయితే దీన్ని గమనిస్తున్న దేవుడు అబ్రహాము ఇస్సాకు మీద చేతులెత్తగానే అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచారు. అందుకు అబ్రహాము, చిత్తం ప్రవ్వా అనగానే, ఆ చిన్నవాని మీద చెయ్యి ఎత్తొద్దు, ఒకసారి అటు చూడు అనగా అబ్రహాము కన్నులెత్తి చూడగానే పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు కనపడుతుంది. అప్పుడు అబ్రహాము తన కుమారునికి బదులుగా దానిని దహన బలిగా అర్పిస్తాడు. ఇది జరిగిన కొంతకాలానికి శారా చనిపోతుంది. అప్పుడు శారా వయస్సు 120 సంవత్సరాలు. శారా చనిపోయిన తరువాత అబ్రహాము ఎలియాజర్ను పిలిచి కల్దీయుల దేశానికి వెళ్లి ఇస్సాకుకు భార్యను తీసుకుని రమ్మని చెప్తారు. దేవుడు ఆశ్చర్య రీతిగా బెతుయేలు కుమార్తె అయిన రిబ్కా అనే చక్కని కన్యకను సిద్ధం చేయగా, ఇంకా ఎలియాజరు అబ్రహాము చెప్పినట్లుగానే అబ్రహాం యొక్క సొంత బంధువుల దగ్గరకు వెళ్లి ఆ కన్యకను తీసుకురావడానికి దేవుడు మార్గాన్ని సరళం చేస్తారు. ఎప్పుడైతే ఎలియాజరు అబ్రహాం ఇంటి నుండి వచ్చాడని రిబ్కా యొక్క ఇంటివారు విన్నారు, వారి సొంత బంధువు ఇంటి నుండి వచ్చాడు కదా అని తెలుసుకొని ఇస్సాకు రిబ్కాల వివాహం దైవ చిత్తానుసారమని ఆమెని ఎలియాజరుతో అబ్రహాం ఇంటికి పంపిస్తారు. రిబ్కా ఇస్సాకును చూసి ఒంటి మీద నుండి దిగి ముసుగు వేసుకుంటుంది. అప్పుడు ఇస్సాకు ఆమె యొక్క ముసుగు తీసి ఆమెను తన ఇంట చేర్చుకొని ఆమెను పెండ్లి చేసుకుంటాడు. ఇక్కడ ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇస్సాకు తన వివాహానికి పనులు జరుగుతూ ఉన్నా కూడా పొలంలోనికి వెళ్లి ప్రార్థించే అనుభవం కలవాడు. అతను ఏమాత్రం ప్రార్థన నిర్లక్ష్యం చేయలేదు. ఇస్సాకు పెళ్లి టైంలో అతని వయస్సు 40 సంవత్సరాలు. అయితే రిబ్కాకు వారి వివాహం అయిన 20 సంవత్సరాల వరకు కూడా పిల్లలు పుట్టలేదు. అప్పుడు ఇస్సాకు తన భార్య నిమిత్తం పొలంలోనికి వెళ్లి ప్రార్థించగా దేవుడు ఆమెను దర్శించి 2 కవల పిల్లలను ఇస్తారు. వారిలో మొదటి వాని పేరు ఏసావు, రెండవ వాని పేరు యాకోబు. మొదట అబ్రహాము రోజుల్లో వచ్చిన కరువు కాకుండా ఇంకొక కరువు వస్తుంది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు దగ్గరకు వస్తారు. అక్కడ యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, నేను నీకు చెప్పే దేశంలో నివసించు, ఈ దేశంలో పరదేశిగా ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను, ఎందుకంటే
నీకు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రాలలాగా నీ సంతానాన్ని విస్తరింపచేసి ఈ దేశాలన్నీ నీ సంతానానికి ఇస్తానని, నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు అని నేను ప్రమాణం చేశాను. ఎందుకంటే అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలు, నా నియమములు గైకొన్నాడని చెప్తారు. కాబట్టి ఇస్సాకు గెరార్లోనే నివసించాడు. అక్కడి మనుష్యులు రిబ్కాను చూచి ఆమె ఎవరు అని ఇస్సాకును అడిగితే ఇస్సాకు ఈమె నా చెల్లెలని చెప్తారు. అక్కడ మనుషులు రిబ్కాను బట్టి తనను చంపుతారేమో అని భయపడి తన తండ్రిలానే అబద్ధం చెప్పాడు. వారు అక్కడ చాలా రోజులు ఉన్న తరువాత ఒకరోజు అబీమెలెకు రాజు ఇస్సాకు యొక్క ఇంటిలోనికి చూడగా ఇస్సాకు తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, రిబ్కా నీ భార్య కదా, నా చెల్లెలని ఎందుకు అబద్ధం చెప్పావని అడుగుతాడు. అందుకు ఇస్సాకు, ఈమె నిమిత్తం మీరు నన్ను చంపుతారేమో అని అనుకున్నాను అని అంటారు. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏంటి? ఈ జనులు ఎవరైనా ఆమెను పెండ్లి చేసుకునేవారు కదా, మా మీదకి ఎంత పాపం తెచ్చిపెట్టేవాడివి నువ్వు అని ఇస్సాకుతో అని, ఇస్సాకును గాని ఇస్సాకు భార్యను గాని ముట్టువాడు మరణశిక్ష పొందుకుంటాడు అని చెప్తాడు. ఇస్సాకు ఆ దేశంలో ఉండి విత్తనాలు విత్తినప్పుడు ఆ సంవత్సరం 100 ఫలం పొందుకుంటారు. దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నారు కనుక అతడు ఆ దేశంలో అభివృద్ధి పొందుకున్నాడు. దేవుడు అతనిని ఆశీర్వదించారు. అయితే ఫిలిస్తీయులు ఇస్సాకు విషయంలో అసూయపడ్డారు. అతనికి కలిగిన ఎడ్లు, గొర్రెలు, దాసీలను బట్టి అసూయపడి తన తండ్రి అయిన అబ్రహాము త్రవ్వించిన బావులను పూడ్చేశారు. అబీమెలెకు ఇస్సాకు దగ్గరకు వచ్చి, నువ్వు మాకంటే బలం గలవాడవు, మా దగ్గర నుండి వెళ్ళిపో అని ఇస్సాకుకు చెప్తారు. ఇస్సాకు వారి మధ్య నుండి వెళ్లి గెరారులో తన గుడారాన్ని వేసుకుంటాడు. అప్పుడు తన తండ్రి తవ్వించిన బావులను ఫిలిస్తీన్లు పూడ్చేస్తారు కనుక మళ్లీ బావులు త్రవ్వించారు. ఫస్ట్ ఒక బావి తవ్వినప్పుడు ఇస్సాకుకు జలలు గల ఊటలు దొరికాయి. కానీ గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడం పెట్టుకుంటారు కాబట్టి ఆ బావికి ఎసేకు అనే పేరు పెడతారు. ఆ మాటకు జగడమాడు అనే అర్థం వస్తుంది. రెండోసారి వారు గొడవ పెడతారు. అప్పుడు రెండవ దానికి సిత్నా అనగా విరోధం అనే అర్థం వచ్చే పేరు పెడతారు. ఇంకా మూడోసారి త్రవ్వగా వారు దాని విషయంలో గొడవ పడలేదు కనుక ఇస్సాకు, ఈసారి దేవుడు మనకు ఎడము కలుగు చేశారు కనుక ఈ బావికి రెహబోతు అనే పేరు పెడతాడు. అక్కడి నుండి ఇస్సాకు బెర్షెబాకు వెళ్తారు. ఆ రాత్రి అతనికి దేవుడు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అని చెప్తారు. అప్పుడు అక్కడ ఇస్సాకు యెహోవా పేరట బలిపీఠాన్ని కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసుకుంటారు. ఇస్సాకు సేవకులు అక్కడ ఒక బావి త్రవ్వుతారు. ఇస్సాకును తమ ప్రాంతం నుండి వెళ్లిపోమన్న అబీమెలెకు తన స్నేహితుడైన అహుజతును, అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి ఇస్సాకు దగ్గరికి వస్తారు. తన యొద్దకు వచ్చిన వారిని చూసి ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అంటారు. నిశ్చయంగా యెహోవా నీకు తోడై ఉన్నాడని మేం చూసాం గనుక మనము అంటే మాకును నీకును మధ్య ఒక ప్రమాణం చేసుకుందాం. ఎందుకంటే మేము నీకు కీడు చేయలేదు, నేను సమాధానంగా పంపేశాం కాబట్టి నువ్వు కూడా మాకు కీడు చేయకూడదని నిబంధన చేసుకుందాం అంటారు. అప్పుడు ఇస్సాకు వారికి విందు చేయిస్తారు. వారు భోజనం చేసి ఆ రాత్రి ఉండి తరువాత రోజు ఉదయాన్నే వెళ్ళగానే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన ఆ బావి విషయం చెప్తారు. అప్పుడు ఇస్సాకు ఆ బావికి షేబా అని పేరు పెడతారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఇస్సాకుకు తన భార్యైన రిబ్కాకు వారి పెద్ద కుమారుడైన ఏసావు యొక్క భార్యల వలన మనోవేదన కలుగుతుంది. ఎందుకంటే అతడు అన్యజాతి స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతడు ఒకరోజు ఏసావును పిలిపించి, నేను వృద్ధుడను, నా మరణదినం నాకు తెలియదు కాబట్టి నువ్వు వేటాడి మాంసం తెచ్చి నేను చావక ముందు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన భోజనం వండి తీసుకురా అని చెప్తుంటే రిబ్కా వింటారు. వెంటనే రిబ్కా యాకోబును పిలిచి ఇస్సాకు చెప్పిన మాటలను తన చిన్న కుమారుడైన యాకోబుకు చెప్పి
ఆమె వంట చేసి యాకోబుకు ఏశావు వేషం వేసి అతని చేత ఇస్సాకుకు భోజనం పంపుతుంది. యాకోబు ఇస్సాకు దగ్గరికి రాగానే నా తండ్రి అని పిలుస్తాడు. వెంటనే ఇస్సాకు నువ్వు ఎవరు అని అడుగుతారు. యాకోబు తాను యాకోబునని చెప్పకుండా ఏశావు అని చెప్తాడు. అయితే ఇస్సాకుకి తన కొడుకుల స్వరం తెలుసు కనుక కొద్దిగా అనుమానంగానే అనిపించి ఒకసారి దగ్గరకు రమ్మని పిలుస్తారు. దగ్గరికి వచ్చిన కొడుకును చూసి నువ్వు నాకు ముద్దు పెట్టు అని పిలిచి యాకోబును తడిమి చూస్తే ఒంటి నిండా రోమాలు ఉన్నాయి, కానీ స్వరం మాత్రం యాకోబుది అని తడిమి చూస్తే ఏశావు, స్వరమేమో యాకోబు అని అంటారు. ఆ తర్వాత భోజనం చేసి యాకోబును ఆశీర్వదిస్తారు. యాకోబును ఆశీర్వదించిన తరువాత అతడు వెళ్ళిన వెంటనే ఏశావు భోజనం సిద్ధపరిచి తన తండ్రి దగ్గరకు తీసుకొని వస్తాడు. అయితే ఎప్పుడైతే ఇస్సాకు ఏశావు యొక్క స్వరం విన్నాడో చాలా కంగారు పడి నీ సహోదరుడు మోసం చేసి నీకు రావాల్సిన దీవెనలు అతడు పొందుకున్నాడు అని చెప్తారు. అప్పుడు ఏశావు నా కోసం మరి ఏ దీవెన కూడా లేదా, ఒకటి కూడా మిగిల్చలేదా అని అడుగుతాడు. అయితే ఇస్సాకు ఏశావుతో ఇదిగో అతనిని నీకు ఏలికగా నియమించాను, అతని బంధువులందరినీ అతనికి దాసులుగా ఇచ్చాను, ధాన్య ద్రాక్షరసములతో యాకోబును పోషించాను, నా కుమారుడా ఇంకా నీకేమి చేయగలను అనగానే ఏశావు ఎంతో ఏడుస్తాడు. అప్పుడు ఇస్సాకు నీ కత్తితో నీవు బ్రతుకుతావు, నువ్వు తిరుగులాడుతూ ఉన్నప్పుడు అతని కాడిని నీ మెడ మీద నుండి విరిచివేస్తావు అని చెప్తారు. ఏశావు యాకోబు మీద పగపట్టగా ఇస్సాకు రిబ్కాలు యాకోబును తన మేనమామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళమని పంపుతారు. ఇస్సాకు యాకోబును చూసి నువ్వు కనానీయులలో ఎవరిని వివాహము చేసుకొనకూడదు, పదనరాంలోని నీ తల్లి యొక్క సహోదరుడైన లాబాను కుమార్తెలలో ఒక్కరిని పెళ్లి చేసుకో, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును అనగా అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీకు స్వాస్యంగా ఇస్తారు కానీ దీవిస్తారు. యాకోబు తన తల్లిదండ్రులు చెప్పినట్లుగానే వారి యొద్ద నుండి పదనరాముకు వెళ్ళిపోతాడు. యాకోబు మరలా 20 సంవత్సరాల తర్వాత పదనరాము నుండి వచ్చి మమ్రేలోని కిరియతర్బాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వస్తాడు. ఇస్సాకు మొత్తం 180 సంవత్సరాలు జీవించారు. ఇస్సాకు చనిపోయి తన పితరుల యొద్దకు చేర్చబడినప్పుడు ఇస్సాకు యొక్క కుమారులైన ఏశావు యాకోబు అతనిని పాతిపెట్టారు. ఇస్సాకు దేవుడు చేసిన వాగ్దానాన్ని అనుభవించినప్పటికీ కూడాను తన తండ్రిని దేవుడు ఆశీర్వదించి తన తండ్రికి చేసిన వాగ్దానాన్ని బట్టి విశ్వాసముంచి మంచి నిరీక్షణతో తాను జీవించినంత కాలము కూడా తన తండ్రిలానే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే గుడారంలో నివసించాడు.